ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అందరు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసా నందిత 37 సంవత్సరాలు రోడ్డు ప్రమాదంలో మరణించారు. పటాన్ చెరువు సమీపంలో సుల్తానాపూర్ ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను కొట్టింది. ఆ ప్రమాదంలో తీవ్ర గాయపడగా స్పాట్ లోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. డ్రైవర్ పిఏకి కూడా తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషయంగా ఉంది. ప్రమాదం జరిగిన వెనుక నుంచి వస్తున్న వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్ నుంచి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పినట్టు తెలుస్తుంది. అతివేగం, నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఇటీవల నార్కట్పల్లి సమీపంలో చెర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆమె త్రుటిలో ప్రాణాలు కూడా నుంచి బయటపడ్డారు. లాసా నందిత ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టగా ఆమె తలకు గాయాలయ్యాయి. 10 రోజుల్లోనే మరో 2 రోడ్డు ప్రమాదంలో లాసా నందిత ప్రాణాలు విడిచారు. ఏడాది క్రితమే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణించగా ఆయన కుమార్తె లాసా నందిత బీఆర్ఎస్ టికెట్ అయితే ఇచ్చారు. కవాడిగూడ కార్పొరేట్ పనిచేసిన లాసా నందిత తండ్రి సాయన్న మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా టికెట్ దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి 17,169 ఓట్ల మెజార్టీతో గెలిచారు. లాసా తండ్రి సాయన్న 1994, 2004 వరకు 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. లాస్యా నందిత మరణానికి నిపుణులు 3 ప్రధాన కారణాలు చెబుతున్నారు. సేఫ్టీ రేటింగ్ లో తక్కువ ఉన్న మారుతి సుజుకి XL6 కారులో ప్రయాణం ఒక కారణం అయితే, మిడిల్ సీట్ లో కూర్చున్న నందిత సీట్ బెల్ట్ పెట్టుకోలేదని చెబుతున్నారు. ముందుగా సీట్ కు వేగంగా ఢీ కొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయి కావడం వల్ల మరో కారణం. 10 రోజుల క్రితం ఆమె స్కార్పియో వెళ్తూ ప్రమాదానికి గురై ఇప్పుడు ఆ డ్రైవర్ మార్చిన నందిత బతికేవారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం లిఫ్ట్ ప్రమాదం నుంచి ఆమె కూడా బయటపడ్డారు. 3వ ప్రమాదం నుంచి ఆమె తప్పించుకోలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి, దాంతో పాటు పలువురు కీలక నేతలు, పొలిటికల్ లీడరు యువ వయసులో మృతి చెందడం తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులు వేద రోదనతో ఉన్నారు. పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులను ఒక్కసారిగా కలిసివేసింది ఈ సంఘటన. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా దిగ్భ్రాంతి ఘటన విషాద ఛాయలైతే అలుపుకున్నాయి.